కర్మ ఎలా పనిచేస్తుంది, అది ఎలా ఉంటుంది? కృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వసుదేవుడు, దేవకిలను చూసి వారిని కారాగారం నుండి విముక్తి కలిగిద్దామని వారిని ఉంచిన కారాగారానికి వెళ్ళాడు. దేవకీమాత కృష్ణుని చూసిన వెంటనే, నాయనా, నీవే పరమాత్మవి కదా, నీకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి. అయినా నువ్వు ఎందుకు 14 సంవత్సరాలు ఆగావు? కంసుని సంహరించడానికి, కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి అని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, అమ్మా, నన్ను క్షమించు. నీవు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు? నా గత జన్మలో అన్నాడు చిరునవ్వుతో. దేవకీదేవి ఆశ్చర్యచకితురాలైంది. కృష్ణ, ఇది ఎలా సాధ్యం? ఎందుకు ఇలా అంటున్నావు అని అడిగింది. అప్పుడు కృష్ణుడు అన్నాడు, అమ్మా, గత జన్మ గురించి నీకు ఏదీ జ్ఞాపకం ఉండదు. కానీ నీవు గత జన్మలో కైకేయివి, నీ భర్త దశరథుడు. దేవకీదేవి మరింత ఆశ్చర్యపడి కుతూహలంగా అడిగింది, అయితే మరి కౌసల్య ఎవరు ఈ జన్మలో అని అడిగింది. కృష్ణుడు ఇలా అన్నాడు, ఇంకెవరు? యశోదమాత. 14 సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమెను దూరం చేశావు గత జన్మలో. అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది. ఎంతటి వారైనా కర్మఫలాలను అనుభవించక తప్పదు. భగవద్భక్తులైన అవతార పురుషులైనా వాటి నుండి తప్పించుకోలేరు. ఇంకా మానవమాతృలం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.